మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. చేనేత వస్తుతో మదన పడుతూనే కుదుట పడరన్న మనశ్శాంతినే కోరుకోరన్న మనసు గల్ల మా రాజునివన్నా మమతను గొలిపే జ్యోతినివన్నా ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. వేరేది కాదు, ఆ వృద్ధాశ్రమంలో కూడా ఉచితంగా తల్లిదండ్రులని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన సమాజం నేడు మన పెద్దలు మనందరికీ ఇచ్చిందేది పెద్దల్ని గురువుని గౌరవించమని చూసుకొని బిడ్డలు ఈ రోజు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే మనకి జన్మనిచ్చిన పెద్దల్ని కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యత వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతను ఎవరైతే విస్మరిస్తారో ఆ దేవుడు కూడా క్షమించడు. కానీ ఇది మన మాటలు చెప్పిన ఇంకెవరు ఆచరించేవాడు తగ్గిపోయారు. అందుకనే నా సహాయంగా నా హృదయంలో ఉన్న ఆ భావంతోనే ఆ వృద్ధాశ్రమాన్ని కూడా మంగళగిరి ప్రాంతంలో కడుతున్నాం. రానున్న రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే అది కూడా స్థాయికి మించి చెయ్యలేరు, అది నేను తప్పనిసరిగా దాన్ని కూడా ముందు రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి చక్కటి సహాయ సహకారాలు అభిమానం తప్పనిసరిగా మన సమాజం కోసం పద్ధతి జాతి కోసం అందరం సమిష్టిగా ముందుకెళ్లాలని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ విమర్శన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి హృదయపూర్వకంగా మీకు అన్ని విధాలుగా అండదండలు, ఆర్థికంగా హృదయపూర్వకంగా మీకు అండదండలు ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. జై హింద్, జై పద్మశాలి. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సందేశాలని అలాగే సూచనలు కూడా అందించారు. ఖచ్చితంగా మేము కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఆర్థికంగా కూడా కొంచెం బలపడి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దానికి కూడా ఇది సందర్భం కాదు. ఒక్కసారి మా టీం అంతా మీరు పెద్దలందరి దగ్గరికి వచ్చి ఈ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని ఆనందంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మన ఇంటి ఆడపడుచులు పద్మశాలి ఆడపడుచులు ఇచ్చేసారు, వారికి కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. యువసేన సభ్యులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు నా తోటి పద్మశాలి సోదరి సోదరులకు నా నమస్కారం. మరి మనవాళ్ళందరూ చెప్తున్నారు యువసేన చేసే కార్యక్రమం మామూలు విషయం కాదు. అందరూ కూడా నేను తెలియదని ఆ సమస్యని కూడా ఇందాకే చెప్పారు పెద్దలు. ఒక యాప చెట్టుకి ఎవరో రాలేరు, ఒక మామిడి చెట్టు ఉంటే దానికి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు రాలేస్తారు. అట్లాగే మన దాంట్లోనే కొంతమంది ఉంటారు, మంచి పేరు వస్తున్నారా అంటే ఆయనకే కోసం సోదరులకు అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు నేనున్నాను అంటూ మీరు ఒక మెసేజ్ పెడితే ఈ రోజున ఆ మెసేజ్లో నుంచే
సందాల రూపాల్లో మరి అనేకమైన సమస్యల నుంచి మన వాళ్ళకి మనకి చేతనే సహాయం చేస్తారు.